జూన్ 15వ తేదీ మనకి అమావాస్య. అదేంటి గురుగారు జూన్ 15వ తేదీ అమావాస్య ఉంటున్నారంటే, ఉదయం 8:21 వరకు ఉన్న సూర్యోదయంతో అమావాస్య ఉంది కాబట్టి సూర్యోదయ అమావాస్యని తిథిగా లెక్క పెట్టుకోవాలి కనుక మనకి 15వ తారీఖు వస్తుంది. 14వ తేదీనే మనకి అమావాస్య రాత్రి ఇప్పుడు ఉంది కదా, అంటే దీపదానం చేసుకునే వాళ్ళు అలాగే లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు 14వ తేదీ రాత్రి మాత్రమే చేయాలి. కాబట్టి ఈ నేను చెప్పబోయేటువంటి అమావాస్య రోజున చేసేటువంటి తర్పణాలు కొన్ని ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో పితృతర్పణం ఇవ్వాలనుకున్న వ్యక్తులు 14వ తేదీ మధ్యాహ్నం తర్వాతనే మీరు పితృతర్పణాలు కూడా చేసుకోవచ్చు. అది అమావాస్య తర్పణం అవుతుంది. తిథి కూడా అమావాస్య తిథి 14వ తేదీ ఉంటుంది. అంటే ఆబ్దికము పెద్దలకి మనం పెట్టేటువంటి పిండ ప్రధాన కర్మలన్నీ కూడా 14వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఉంది. అమావాస్య తర్పణాలు ఇచ్చుకోవాలనుకుంటే మధ్యాహ్నం పుట్టివ్వాలనుకుంటే 14వ తేదీ ఇవ్వండి. కానీ సూర్యోదయ ప్రకారంగా తీసుకుంటే మనకి 15వ తేదీ అమావాస్య అని చెప్పబడుతుంది. ఈ రోజున మనము దాన ధర్మాదులు ఏవి చేసుకోవాలనుకున్నా 15వ తేదీ మనకి ప్రశస్తము అని చెప్పబడుతుంది. ప్రతి 32 నెలలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం అంటే మలమాసము లేదా పురుషోత్తమ మాసంగా చెప్పబడుతున్నటువంటి ఒక మాసంలో చేసేటువంటి ప్రతి పుణ్యతీర్థ స్నానము, ప్రతి దానము, ప్రతి జపము, యజ్ఞము అంటే నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం కొరకు కామ్య కర్మలు కాకుండా మనము జపతప హోమాదులు పుణ్యప్రాప్తి కొరకు మనము దానము ధర్మము ఇవి చేయగలిగితే విశేషమైనటువంటి పుణ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది.